హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ సలాడ్. మనం బాయిల్డ్ ఎగ్స్తో సలాడ్ చేసుకుంటున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు వాల్నట్స్, పచ్చిమిర్చి, రెడ్ క్యాప్సికమ్, ఆనియన్స్, గ్రీన్ క్యాప్సికమ్, కొరియాండర్, 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి. నేను 2 క్వాంటిటీ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇవేంటంటే తోటకూర కాళ్ళు అండి. నేను ఎక్కువ తోటకూర కాళ్ళు ఎక్కువ సలాడ్స్లో యూజ్ చేస్తాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని నీళ్లు పట్టుకోవాలండి. నీళ్ళు ఇలా బాయిల్ అవుతున్నాయి కదా, బాయిల్ అయినప్పుడు జస్ట్ ఈ తోటకూర కాళ్ళు ఇలా వేసి ఒక్క 5 మినిట్స్, అంటే మనకి పచ్చిగా ఉండకుండా, మనం తినలేం కాబట్టి ఇలా పచ్చిగా ఉండకుండా ఒక్క 5 మినిట్స్ ఇలాగా సిమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకుందాం. ఇదిగోండి, ఒక్క 5 మినిట్స్ అంతే, ఎక్కువ అక్కర్లేదు. ఓకేనా. ఇది తీసేసుకొని వాటర్ లేకుండా స్ట్రైన్ చేసేసుకుందాం. ఓకేనా. ఇదిగోండి, ఇప్పుడు ఈ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అవి చల్లారిలోపు మనం ఎగ్స్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి. ఎగ్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. నేను 2 ఎల్లోసే కట్ చేసుకున్నానండి. 2 ఎల్లోస్ ఇలా పెట్టుకున్నాను, గార్నిషింగ్ బాగుంటుందని. తోటకూర కాళ్ళు కూడా నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం సలాడ్ కింద కలిపేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ఒక బౌల్ తీసుకుని మన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాం. తోటకూర కాళ్ళు వేసానండి. నెక్స్ట్ ఇందులో క్యాప్సికమ్ వేసాను కదా. నెక్స్ట్ రెడ్ క్యాప్సికమ్, తర్వాత ఆనియన్స్. మీకు ఎన్ని పడితే అన్ని వేసుకోండి. ఓకేనా. పచ్చిమిర్చి మీకు స్పైసెస్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి లేకపోతే మిరియాల పొడి వేసుకోవాలి. కారం అసలు వేయకూడదు, దీనికి అస్సలు టేస్ట్ ఉండదు. ఓకేనా. వాల్నట్స్. ఇందులో ఇప్పుడు మన ఎగ్స్ వేసేసుకుందాం. ఓకేనా. కొద్దిగా సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా పొడి, అండి కొద్దిగా వేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ దీన్ని మనం కలిపేసుకుందాం. నెక్స్ట్ కొరియాండర్. అయిపోయిందండి మన ఎగ్ సలాడ్. మనం అన్నీ కట్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుందండి. ఓకేనండి. ఇదిగోండి, మన చాలా ఈజీగా ఎగ్ సలాడ్ రెడీ అయిపోయిందండి. దీని మీద కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నాను నేను. ఓకేనా. కొద్దిగా కొత్తిమీర. మన ఎగ్ సలాడ్ హెల్దీ, టేస్టీ. ఓకేనండి. బాయ్ అండి.